అందరికీ జై శ్రీరామ్. ఆదివారం నాడు ఏం చేయకూడదో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆదివారం ఆరోగ్యవారం. ఆదివారం నాడు ఏం చేయకూడదో చెప్పిన శాస్త్రాల్లోని ఒక శ్లోకం, అమిషం మధుపానం చ యః కరోతి రవిర్దినే సప్త జన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రత స్త్రీ తైల మధుమాంసాని ఏ త్యజంతి రవిర్దినే నా వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి. మాంసం తినడం, మద్యం తాగడం, క్షవరం చేసుకోవడం, తలకు నూనె పెట్టుకోవడం ఇలాంటివి ఆదివారం నాడు నిషేధించారు. కానీ ఈ పనులన్నీ మనం ఆదివారమే చేస్తున్నాం. ఈ కర్మలు చేసిన వారు జన్మ జన్మలకు ఇబ్బంది పడతారని నొక్కి చెప్పారు మన పెద్దలు. ఆదివారం సూర్యుడు జన్మించిన రోజు. ఇలాంటి పవిత్రమైన రోజు తాగుబోతులకు, తిండిపోతులకు ఇష్టమైన రోజు అయింది. మన సనాతన ధర్మంలో, పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకు ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు. ఎందుకంటే అనాదిగా మన వాళ్ళందరూ సూర్యోపాసకులు. సూర్యుని ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి. సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం. అందుకే మనకొచ్చే ముఖ్యమైన పండుగలు అన్నీ సౌరమానం అంటే సూర్యుని ఆధారంగానే వస్తాయి. ప్రాతకాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు, సంధ్యావందనాలు వంటి సనాతన సాంప్రదాయ కర్మలు సూర్యుని ఆరాధించే పద్ధతిలో ముఖ్యమైనవి. ఇలాంటి ఆదివారం మనకి చాలా పవిత్రమైన రోజు. అలాంటి ఆదివారాన్ని వీకెండ్ పేరుతో, ఆదివారం సెలవు అనే పేరుతో అపవిత్ర పాలు చేస్తున్నాము. బ్రిటిష్ వాడు థామస్ బాబింగ్టన్ మాకల్టీ ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఆదివారం సెలవు. మన హిందువులే మన సంస్కృతిని నాశనం చేసి అలా చేశారు. పూర్వకాలంలో వృత్తి పనులు చేసుకునేవారు అమావాస్యను సెలవు దినంగా పాటించేవారు. ఇప్పటికీ కొన్ని దుకాణాల వారు అమావాస్య నాడు తెరవరు. మన హిందువులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించేవారు. ఆ రోజు జీవహింస చేసి మాంసాన్ని తినేవారు కాదు, మద్యాన్ని తాగేవారు కాదు. కానీ ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయింది. ఆదివారం వస్తే సెలవు దినం కదా అని మధ్యాహ్నం 12 గంటల దాకా పడుకునేవారు ఉన్నారు. ఆదివారం ఆరోగ్యవారంగా మార్చుకుందాం. యోగా చేద్దాం, ప్రాణాయామం చేద్దాం, సూర్య నమస్కారాలు చేద్దాం, సూర్యోపాసన చేద్దాం, ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందుదాం. నేను ఈ చెప్పిన విషయాలు సోదరులకు ఉత్సాహాన్ని మరియు కొందరికి నిరుత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది. కానీ దీనిని పాటించడానికి ప్రయత్నిద్దాం. ఒకేసారి అన్ని మార్పులు సాధ్యపడకపోవచ్చు. కానీ క్రమక్రమంగా ఒక్కొక్కటి మార్చుకుంటూ పోతే కొన్ని సంవత్సరాలకు అన్ని మార్పులు చేసుకోవచ్చు. జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ.